ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధర్మరాజు ప్రభుదులు ఇంతవరకు కూడా జటాసుర వధాన్ని నిర్వహించిన తర్వాత జటాసుర వధ పర్వాన్ని మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత యక్షయుద్ధ పర్వనం ప్రారంభించుకున్నాం. ఈ యక్షయుద్ధ పర్వలో ధర్మరాజు ప్రభుతులు వీరందరూ కూడా ఎంతో కష్టంతో అనేక రోజుల వరకు ప్రయాణం చేసిన తర్వాత గంధమాదన పర్వతాన్ని చేరుకున్నారు. ఆ గంధమాదన పర్వతం ఎలా ఉన్నదనే విషయాన్ని వైశంపాయన మహర్షి గారు తెలుపుతూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ సర్వర్తు ఫలభారాఢ్యాన్ సర్వర్తు కుసుమోజ్వలాన్ పశ్యంతః పాదపాంశ్చాపి ఫలభారావనామితాన్. అన్ని ఋతువుల్లో కూడా ఫలించేటువంటి పండ్లు కలిగిన, అన్ని ఋతువుల్లో కూడా కలిగిన సుగంధభరితమైనటువంటి పూలతో ప్రకాశించేటువంటి పండ్ల బరువులతో నేల వరకు కూడా వంగినటువంటి అనేక వృక్షాలను కూడా పాండవులు దర్శిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫల వృక్షాలను కూడా వర్ణిస్తున్నారు వైశంపాయన మహర్షి గారు. ఆమ్రా నామాత్రకాన్ భవ్యాన్ నారికేలాన్ సతిందుకాన్ ముంజాతకాన్ స్థాన్ ఝీరాన్ దాడిమాన్ బీజపూరకాన్ పనసాన్ లకుచాన్ మోచాన్ ఖర్జూరా నమ్లవేతసాన్. ఇంకా ఏకాన్వయంతో కూడినటువంటి దాదాపుగా 5 శ్లోకాలు. పరావతాన్ స్థతాన్ క్షౌద్రాన్ నీపాంశ్చాపి మనోరమాన్ బిల్వాన్ కపిత్థాన్ జంభూంశ్చ కాశ్మీరీర్ బదరీస్తథా ప్లక్షా నుదుంబరవటాన్ అశ్వత్థాన్ క్షీరికాంస్తథా భల్లాతకాన్ నామలకీన్ హరితికీన్ అవిభీతికాన్ ఇంగుదాన్ కరమర్దాంశ్చ తిందుకాంశ్చ మహాబలాన్ ఏతానన్యాశ్చ వివిధాన్ గంధమాదన సానుషు. గొప్ప వృక్షాల యొక్క పట్టిని మనకి ఇక్కడ మహర్షి గారు అందిస్తూ ఉన్నారు. మామిడి, అంబాళము, గజపిప్పిలి, కొబ్బరి, తుమ్మిక, ముంజాతకము, అంజీరము, దానిమ్మ, మాదీఫలము, పనస, గజనిమ్మ, అరటి, ఖర్జూరము, చింత, కోతుతుమికి, క్షౌద్రము, కడిమి, మారేడు, వెలగ, నేరేడు, కుంకుమ పువ్వు, రేగు, జువ్వి, మేడి, మర్రి, రావి, పాల చెట్టు, జీడి, ఉసిరి, కరక, తాండ్ర, గార చెట్టు, కలివై చెట్టు, నులితడ అనే చెట్లను, ఇంకా అనేక వృక్షాలను. కొన్ని వృక్షాలు ఎలా ఉన్నాయంటే క్షీరికాన్, వాటి యొక్క కొమ్మలను తుంచితే సుగంధభరితమైనటువంటి పాలు కారుతూ ఉన్నాయి. అటువంటి దివ్య వృక్షాలను కూడా పాండవులు దర్శిస్తూ ఉన్నారు. ఆ వృక్షాలన్నీ కూడా ఫలైరమృతకల్పైస్తాన్ ఆచితాన్ స్వాదుభిస్తరూన్. ఆ వృక్షాలన్నిటిలో కూడా నిండుగా పండ్లు పూచి ఉన్నాయి. అటువంటి పండ్లు కూడా వీరు సేవిస్తూ ఉన్నారు. తథైవ చంపకాశోకాన్ కేతకాన్ వకులాంస్తతా. ఇంకా సుగంధభరితమైనటువంటి చెట్లను కూడా ఒక 4 శ్లోకాల్లో వర్ణిస్తూ ఉన్నారు. పున్నాగాన్ సప్తవర్ణాశ్చ కర్ణికారాన్ సకేతకాన్ పాటలాన్ కుటజాన్ రమ్యాన్ మందారేందీ వరాంస్తథా పారిజాతాన్ కోవిదారాన్ దేవదారుద్రుమాంస్తథా శాలాన్ స్థాలతమాలాంశ్చ పిప్పలాన్ హింగుకాంస్తథా శాల్మలీః కింశుకాశోకా చంపకాః సరళాంస్తథా. సంపంగి వృక్షము, అశోక వృక్షము, మొగలి, పొగద, పున్నాగ, ఏడాకుల అరటి, కొండగోగు, పాటలము, కొండమల్లె, మందారము, నల్లకలువ, పారిజాతము, కాంచనము, దేవదారు, శాలము, తాళము, మాలము, పిప్పలము, ములక, బూరుగ, మోదుగ, శింషప, సరళ, ఇటువంటి అనేక విస్తారమైనటువంటి వృక్షాలను కూడా వీరు దర్శిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాణులు ఏమున్నాయి అంటే చకోరై శతపత్రైశ్చ భృంగరాజైస్తథా కోకిలై కలవింకైశ్చ హారీతైర్జీవజీవికైః ప్రేకైశ్చాతకైశ్చైవ తథాన్యైర్వివిధైః ఖగైః శ్రోతరమ్యం సుమధురం కూజద్భిశ్చాప్యదష్టితాన్.
అక్కడ ఉన్నటువంటి పక్షుల యొక్క సంఘం, వాటి యొక్క కిలకిల రావాలు, చకోర పక్షి, నెమళ్ళు, గండు తుమ్మెదలు, చిలుకలు, కోకిలలు, గోరువంకలు, పచ్చబిట్టలు, వెన్నెల పులుగులు, ప్రియకములు, చిత్రవర్ణములు కలిగినటువంటి జింకల వంటి పక్షులు, చాతకములు అనగా వానకోయిలలు, ఇవే మొదలైనటువంటి పక్షులన్నీ కూడా చెవికింపైనటువంటి కిలకిల రావాలను చేస్తున్నాయి. ఆ రావాలు వింటుంటే చాలు మనస్సు కూడా ఆహ్లాదభరితంగా మారుతుంది. అటువంటి పక్షులను వీరు చూస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ అనేక సరస్సులు ఉన్నాయి. సరాంసి చ మనోజ్ఞాని సమంతా జలచారిభిః కుముదైః పుండరీకైశ్చ తథా కోక నదోత్పలైః కల్హారైః కమలైశ్చైవ అచితాని సమంతతః కాదంబైశ్చక్రవాకైశ్చ కురరైర్జలకుక్కుటైః కారండవై ప్లవైర్హంసైః బకైర్మద్గుబిరేవ చ తైశ్చాన్యైశ్చ కీర్డాని సమంతా జలచారిభిః. జలచర ప్రాణుల యొక్క వర్ణన కూడా మహర్షి గారు మనకు అందిస్తున్నారు. అనేక సుందర సరస్సులు ఉన్నాయి. వాటిలో జలచరాలు ఏమున్నాయి అంటే కలువలు, తెల్లదారములు, ఎర్రదామరలు, సౌగంధికములు, పద్మములనే నీటి పూలు అనగా నీటిలో పెరిగేటువంటి పూలు. ఇవన్నీ కూడా అంటే నీటి పైన పెరిగే పూలు కాదు, నీటి లోపల పెరిగేటువంటి పూలు. వీటిలో అనేక పక్షులు విహరిస్తున్నాయి. ఏవి అంటే ఎర్రకాళ్ళు కలిగిన హంసలు, చక్రవాక పక్షులు, లకుమికి పిట్టలు, నీటి కోళ్ళు, కన్నెలేళ్ళు, నీటి కాకులు, హంసలు, కొంగలు, ఇవే మొదలైనటువంటి అనేక పక్షులతో సరస్సు మొత్తం కూడా నిండిపోయినది. సాధారణంగా వనాలు ఉంటే అనేక వృక్షాలు ఉంటాయి, అందులో అనేక ఫలపుష్పాలు ఉంటాయి. వాటిని ఆస్వాదించడానికి పక్షులు ఇవన్నీ లేకపోతే ఏ విధంగా వనం అనేది శూన్యమైపోతుందో అలాగే కొలను ఉండాలి, కొలంలో నీరు ఉండాలి, ఆ నీటిలో సమృద్ధిగా జలచరాలు ఉండాలి. జలచరాలు, పక్షులు ఉంటేనే దానికి అందం. ఆ విధంగా చాలా అందంగా గంధమాధర పర్వతం శోభిస్తూ ఉన్నది. హృష్టైస్తతా తామర సరసా సమదావలసైః పద్మోదరచ్యుతరజః కింజల్కారుణంజితైః మంజుస్వరై మధుకరైః విరుతాన్ కమలాకరాన్. ఆ సరోవరాలన్నీ కూడా, కొలనులన్నీ కూడా ఆనందంతో విహరించే అనేక పక్షులతో కూడి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఏవైతే పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాలలో ఉండేటువంటి మకరందాన్ని స్వీకరించిన తర్వాత మత్తెక్కినటువంటి నాదంతో ఆ వనం మొత్తం కూడా తేనెటీగలతో మారుమోగిపోతూ ఉన్నది. పుష్పాలు, ఆ పుష్పాల్లో ఉండేటి పుప్పొడులు, అందులో ఉన్నటువంటి కేసరాలు, వీటితో చాలా కనువిందుగా ఆ వనం కనబడుతున్నది. అక్కడ అనేక తుమ్మెదలు వచ్చి వాటి రసాన్ని అవి స్వీకరిస్తూ ఉన్నాయి. అపశ్యంస్తే నరవ్యాఘ్రాః గంధమాదనసానుషు తథైవ పద్మషండైశ్చ మండితాంశ్చ సమంతతః. మానవోత్తములు ఆ గంధమాదన పర్వతాల యొక్క చర్యలందనగా పీఠభూమిలో తామర తీగల గుంపుతో అలంకృతమైనటువంటి నెమళ్ళు నడుస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. అంటే సాధారణంగా భూషణాలని ధరించేవి ఎవరు అంటే మానవులు మాత్రమే. కానీ కొన్ని ప్రాణులు కూడా కొన్ని భూషణాలను ధరిస్తాయట. అవి ఏవో యాదృచ్ఛికంగా అలా నీటిలో సంచరించే సందర్భంలో తామర తీగలు ఆ నెమళ్ళ యొక్క కాళ్ళకు అంటుకున్నాయట. అవన్నీ కూడా సుందరమైనటువంటి స్త్రీలు తమ కాళ్ళకు కంకణాలు వేసుకుంటే ఎలాగైతే శోభిస్తుందో అటువంటి శోభతో ఆ మయూరాలన్నీ కూడా అక్కడ విహరిస్తూ ఉన్నాయి. ఇంకా ఏకాన్వయంతో కూడినటువంటి 5 శ్లోకాలు ఉన్నాయి. శింకిణీభి సహితాన్ లతా మండలకేషు చ మేఘతూర్య వదోద్ధామ మదనాకులితాన్ భృశం కృత్వైవ కేకామధురం సంగీతం మధురస్వరన్ చిత్రాన్ కలాపాన్ విస్తీర్య సవిలాసాన్ మదాలసాన్ మయూరాన్ దదృశుర్హృష్టాః నృత్యతో వనలాలసాన్ కాంశ్చిత్ ప్రియాభిః సహితాన్ రమమాణాన్ కలాపినః వల్లీలతా సకంఠేషు కుటజేషు స్థితాంస్తతా కాంశ్చిశ్చ కుటజానాం తు విటపేద్ఘాటకానివ కలాప రుచిరాటోప నిచితాన్ ముకుటానివ వివరేషు తరుణాం చ రుచిరాన్ దదృశుశ్చతే. లతలతో కూడినటువంటి పొదలున్నాయి. ఆ పొదల్లో ఈ నెమళ్ళన్నీ కూడా, ఆడ నెమళ్ళవన్నీ కూడా ఆవాసాన్ని ఏర్పరచుకున్నాయి. ఎప్పుడైతే మేఘం యొక్క మంగళధ్వని వినబడుతుందో అవన్నీ కూడా ఆనందంతో నృత్యం చేస్తూ ఉన్నాయి. మధురమైనటువంటి క్రీంకారాన్ని అవన్నీ కూడా తమ నోటితో ధ్వనిని చేస్తూ ఉన్నాయట.
అంటే మయూరం యొక్క ధ్వని అనేది ఒక్కోసారి చాలా ఇంపుగా వినపడుతూ ఉంటుంది. అటువంటి ధ్వని ఇక్కడ వినబడుతూ ఉన్నది. అవన్నీ కూడా ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటే కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని తమ పురిని విప్పి ఎంతో విలాసాన్ని అవి ప్రదర్శిస్తూ ఉన్నాయి. అటువంటి మయూరాలను పాండవులు దర్శిస్తూ ఉన్నారు. కొన్ని జంటలుగా ఉన్నాయి, కొన్ని ఏకాకిగా తిరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా అనేక ఆ మయూరాలను వీరందరూ కూడా దర్శిస్తూ ఉన్నారు. కొన్నిటికి పైన పింఛాలు ఉన్నాయి. ఆ మయూరాలకు పైన పింఛాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా సుందరమైనటువంటి స్త్రీలు తమ కొప్పులో పూలు పెట్టుకుంటే ఎలాగైతే ఉంటుందో అలా అవన్నీ కూడా విహరిస్తూ ఉన్నాయి. సింధువారాన్ స్తథోదారాన్ మన్మథస్యేవతోమరాన్ సువర్ణవర్ణ కుసుమాన్ గిరీడాం శిఖరేషు చ. ఇక అక్కడ వర్ణను ఒక 3 శ్లోకాలతో వర్ణిస్తున్నారు ఏకాన్వయంతో. కర్ణికారాన్ వికసితాన్ కర్ణపూరా నివోత్తమాన్ తథా పశ్యన్ కురవకాన్ వనరాజిషు పుష్పితాన్ క్షామవశ్యోత్సకరాన్ కామస్యేవ శరోత్కరాన్ తథైవ వనరాజీనాం ఉదారాన్ రచితానివ విరాజమానాస్తే పశ్యన్ లకానివ. మన్మథుడు తన బాణాన్ని సంధించి బాణాన్ని వదిలితే ఎంత సుందరంగా పుష్పాలన్నీ కూడా పరుచుకుంటాయో ఆ విధంగా అక్కడ కూడా పుష్పాలు ఉన్నాయి. ఎన్నో సింధువారాలు కనబడుతున్నాయి. శిఖరం నుండి పుష్పవృష్టి అలాగే కింద కురుస్తూ ఉన్నది. మేలుజాతి కర్ణాభరాలను ధరించినటువంటి బాగా విచ్చుకున్నటువంటి కొండగూగు పూలు అక్కడ కనబడుతున్నాయి. అంటే పూలన్నీ కూడా కురిచే సందర్భంలో సుందర స్త్రీ తను చెవికి కర్ణాభరాన్ని ధరిస్తే ఎలాగైతే ఉంటుందో అలా కనబడుతూ ఉన్నట. అడవిలో విరగబూచినటువంటి ఎర్రగోరింట అక్కడ కనబడుతూ ఉన్నది. మన్మథుని యొక్క భావం అక్కడ ఉవ్వెత్తుగా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. తోటల యొక్క వరసలు కనబడుతున్నాయి. అలాగే తిలకంలాగా కొన్ని వృక్షాలు ఉన్నాయట. అంటే ఏ విధంగా తిలకాన్ని ధరిస్తే ఎర్రగా ఉంటుందో అటువైపు ఇటువైపు ఒక వర్ణంతో ఉంటూ మధ్యలో తిలకంలాగా ఎర్రని వర్ణంతో కొన్ని వృక్షాలు అక్కడ పెరిగి ఉన్నాయి. తథా అనంగ శరాకారాన్ సహకారాన్ మనోరమాన్ అపశ్యన్ భ్రమరారావాన్ మంజరేభిర్విరాజితాన్. మన్మథుని బాణంలాగా మనస్సుని రమింపజేయేటువంటి తుమ్మెద యొక్క నాదాలు అక్కడ వినబడుతున్నాయి. పెద్ద పండ్ల గుత్తులతో విరాజిల్లేటువంటి తీయ మామిడి చెట్టు కూడా అక్కడ వీరు దర్శిస్తూ ఉన్నారు. హిరణ్య సదృశై పుష్పై దావాగ్ని సదృశైరపి లోహితైరంజనాభైశ్చ వైడూర్య సదృశైరపి అతీవ వృక్షారాజంతే పుష్పితాః ఫలసానుషు. అక్కడ ఉన్నటువంటి పుష్పాలు ఎటువంటి శోభ కలిగి ఉన్నాయంటే కొన్ని బంగారం యొక్క వర్ణంలో శోభిస్తున్నాయి, కొన్ని దావాగ్ని అలా వెలిగేటువంటి అగ్ని ఎలాగైతే ఉంటుందో అటువంటి శోభతో కొన్ని పుష్పాలు ఉన్నాయి. కొన్ని ఎర్రగా ఉన్నాయి, కొన్ని వైడూరి యొక్క వన్నెల వలె కనబడుతున్నాయి, కొన్ని నల్లగా ఉన్నాయి. కాటుకలాగా నల్లని పుష్పాలను కూడా వీరు చూస్తూ ఉన్నారు. తథా శాలాన్ స్తమాలాంశ్చ పాటలాన్ బకులానపి మాలా ఇవ సమాసక్తాః శైలానాం శిఖరేషు చ. సాల వృక్షాలు అనగా అలా పెరుగుతూ ఉంటాయి. సాల వృక్షాలంటే చక్కగా పెరుగుతుంటాయి. అనేక కొన్ని వందల వృక్షాలు చూస్తున్నారు. తమాల వృక్షాలు, పాటల వృక్షాలు, వకుల వృక్షాలు, అలాగే కొండ కొమ్మల యందు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అలా కొండ యొక్క ప్రాంతంలో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే కొండకు ఒక మాలను వేస్తే ఎలాగైతే ఉంటుందో అలా కనబడుతున్నాయట. విమల స్ఫాటికాభాని పాండురఛతనైర్ద్విజైః కలహంసైరుపేతాని సారసాభిరుతాని చ సరాంసి బహుశ పార్థాః పశ్యంతః శైలసానుషు పద్మోత్పల విమిశ్రాణి సుఖశీత జలాని చ. తెల్ల రెక్కలతో కూడినటువంటి అనేక పక్షులు అక్కడ కనబడుతున్నాయి. స్వచ్ఛని స్ఫటిక వలె కనబడేటువంటి కొన్ని పక్షులు, కలహంసల యొక్క విహారాలు, బెగ్గురు పక్షుల యొక్క కూతలు, వీటితో అత్యంత మనోహరంగా కొన్ని తామర పూలను అవి స్వీకరిస్తున్న ఆహారంగా, అలాగే కొన్ని కలువ పూలను స్వీకరిస్తున్నాయి. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొలనులో అన్నిటిలో కూడా శుద్ధమైనటువంటి సుఖకరమైనటువంటి చల్లని జలాలు కూడా వీరికి దొరుకుతూ ఉన్నది. అటువంటి సరస్సును వీరు దర్శిస్తూ ఉన్నారు. ఏవం క్రమేణ తే వీరాః వీక్షమాణా సమంతతః గంధ్యవంత్యమాల్యాని రసవంతి ఫలాని చ సరాంసి చ మనోజ్ఞాని వృక్షాంశ్చాతి మనోహరాన్ వివిశుః పాండవా సర్వే విస్మయోత్ఫుల్లలోచనాః. మహావీరులైన ఆ పాండవులందరూ కూడా
చక్కని సువాసనలు కలిగిన మాలల వలె కనబడేటువంటి ఆ పూలను, రసవంతమైనటువంటి ఆ పండ్లను, మనోజ్ఞమైనటువంటి కొలనులను, అలాగే అత్యంత మనోహరమైనటువంటి వృక్ష జాతులను, అలాగే అత్యంత విస్మయకరమైనటువంటి కూతలతో కూసేటువంటి పక్షులను, క్రూర మృగాలను, వీరి అన్నిటిని కూడా అత్యంత ఆశ్చర్యకరంగా వీరు చూస్తూ ఉన్నారు. కమలోత్పర కల్హార పుండరీక సుగంధిన సేవ్యమాన వనే తస్మిన్ సుఖస్పర్శేన వాయునా. కమలములు, కలువలు, ఎర్రపద్మములు, తెల్ల పద్మములు, వీటి పరిమళం, వీటితో కలిగినటువంటి సుఖమైనటువంటి వాయువు అక్కడ వీస్తూ ఉన్నది. ఆ వాయువు ద్వారా వీరందరూ కూడా ఆ సుగంధ ద్రవ్యాన్ని వీరు సేవిస్తూ ఉన్నారు. తతో యుధిష్ఠిరో భీమం ఆహేదం ప్రీతిమద్వదః. ఆ వనం యొక్క సౌందర్యాన్ని చూసినటువంటి యుధిష్ఠిరుడు భీముడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అహో శ్రీమదిదం భీమ గంధమాదన కాననం వనే హ్యస్మిన్ మనోరమ్యే దివ్యా కాననజాద్రుమా లతాశ్చ వివిధాకారా పత్రపుష్ప ఫలోపగా. తను కూడా ఇంతవరకు ఏ విధమైనటువంటి వర్ణన మనం విన్నామో వైశంపాయన మహర్షి ద్వారా, అదే వర్ణనే ధర్మరాజు గారు మరొకసారి మనకు అందిస్తూ ఉన్నారు. భీమ చూడవయ్యా, ఎంత కాంతి కలిగినటువంటి గంధమాదన పర్వతాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ అనేక లతలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, పూలున్నాయి, పండ్లతో ఈ వనం నిండి ఉన్నది. భాంత్యేతే పుష్ప వికచాః పుంస్కోకి కులాకులాః నాత్ర కంటకిన కేచిత్ నచ విద్యంత పుష్పితాః. ఇక్కడ ఎన్నో పూలు వికసిస్తున్నాయి. గండుకోయిల యొక్క గుంపు అలా తిరుగుతూ ఉన్నది. ఇక్కడ ఎక్కడ కూడా ముళ్ళు అనేదే కనబడటం లేదు. ఎన్నో పుష్పాలు ఉన్నాయి కానీ ఆ పుష్పాలతో సామాన్యంగా ముళ్ళను కూడా మనం చూస్తుంటాం. కంటకాలు అనేవే లేవు. అలాగే పువ్వు పూయని చెట్టు అనేది లేదు. అన్ని చెట్లలో కూడా నిండుగా ఫలాలు, పుష్పాలు ఇక్కడ కనబడుతున్నాయి. స్నిగ్ధ భద్రఫలా వృక్షా గంధమాదన సానుషు భ్రమరావార మధురా నలినీ ఫల్లపుంకజా. ఆ అన్ని వృక్షాలు కూడా నిగనిగలాడితే ఆకులతో నిండి ఉన్నది, పండ్లతో అలాగే పుష్పాలతో అవన్నీ కూడా నిండి ఉన్నాయి. తామర కొనలు అన్నీ కూడా తుమ్మెదల యొక్క ఘీంకారావలతో అవన్నీ కూడా శోభించే పద్మాలతో వికసిస్తూ ఉన్నది. విలోడ్యమాన పశ్యేమాః కరిభిః సకరేణుభిః పశ్యేమాం నలినీం చాన్యాం కమలోత్పల మాలినీం సద్ధరాం విగ్రహవతీం సాక్షాత్ శ్రియమివాపరాం. వీరు దారి మధ్యలో వెళ్ళే సందర్భంలో ఇటువైపు ఒక ఆశ్చర్యం, అటువైపు ఒక ఆశ్చర్యం. ఇది చూడమని ఒకరంటుంటే, అయ్యో అది కాదు, దానికిన్నా ఆశ్చర్యమైన, దానికిన్నా మనోహరమైనటువంటి ఈ దృశ్యాన్ని చూడమని మరొకరు అంటూ ఉన్నారు. ఆ విధంగా చెబుతూ, చూడు అదిగో ఆ ఏనుగుల గుంపు ఆడ ఏనుగులతో కలిసి అవన్నీ కూడా విహరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరొక సరస్సు ఉంది, కనబడుతుంది. కమలములతో, కలువ పూలతో అవన్నీ కూడా చూడముచ్చటగా కనబడుతున్నాయి. సాక్షాత్తుగా శ్రీదేవి, లక్ష్మీదేవి ఒక మూర్తిని, తన విగ్రహాన్ని అనగా శరీరాన్ని స్వీకరించి వస్తే ఎలాగైతే ఉంటుందో అలా ఈ గంధమాదన పర్వతం శోభిస్తూ ఉన్నది. నానా కుసుమగంధాఢ్యాః తస్యేవాః కాననోత్తమే ఉపగీయమానా భ్రమరైః రాజంతే వనరాజయః. అనేక పూలు పూస్తున్నాయి. ఆ పూల ద్వారా అనేక వాసన ఇక్కడ అలుముకున్నది. తుమ్మెదలన్నీ కూడా కమ్మగా పాటలు పాడుతున్నాయా అనే విధంగా అవన్నీ కూడా ఇక్కడ విహరిస్తూ ఉన్నాయి. పశ్య భీమ శుభాన్ దేశాన్ దేవా క్రీడాన్ సమంతతః అమానుషగతిం ప్రాప్తాః సంసిద్ధాస్మ వృకోదర. భీమ, అన్ని వైపులా శుభమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి చూడు. దేవతల ఉద్యానవనాలు ఎంత రమణీయంగా ఉన్నాయి. ఇవంతా కూడా మానవ స్థితి యొక్క గొప్పదనాన్ని చాటే విధంగా ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అటువంటి ప్రదేశానికి మనం చేరుకున్నాము. లతా అభిపుష్పితాగ్రాభిః పుష్పితాః పాదపోత్తమాః సంశ్లిష్టాః పార్థశోభంతే గంధమాదన సానుషు. అలాగే విరగబూచిన కొనలు గల రతలు ఉన్నాయి. చూడచక్కని మేల్జాతి వృక్షాలన్నీ కూడా ఈ గంధమాదన పర్వతంలో పెరిగి ఉన్నాయి. శిఖండినీభిశ్చ తాం సహితానాం శిఖండినాం స్నదతాం శృణు నిర్ఘోషం భీమ పర్వత సానుషు. శిఖండి అంటే ఇక్కడ నెమళ్ళు, మగ నెమళ్ళు, ఆడనెమళ్ళు ఇవన్నీ కూడా సుఖంగా మనోహరంగా నాదం చేస్తూ నృత్యం చేస్తున్నాయి. వాటిని కూడా, వాటి యొక్క నాదాన్ని విను, వాటి యొక్క నృత్యాన్ని చూడవయ్యా. చకోరా శతపత్రాశ్చ మత్త కోకిల శారికాః పత్రిణః పుష్పితానేతాన్ సపతంతి మహాద్రుమాన్. చకోర పక్షులు, వడ్రంగి పిట్టలు, మదించిన కోకిలలు, గోరువంకలు, ఇంకా అనేక పక్షులు ఇక్కడన్నీ కూడా విరగబూచిన ఈ వృక్షాలపైన ఎగురుతున్నాయి. రక్తపీతారుణాః పార్థ పాదపాగ్రగతాః ఖగాః
పరస్పరముదీక్షంతే బహవో జీవజీవకాః. ఎర్రని అలాగే పచ్చని రంగు కలిగిన లేత ఎరుపు రంగు కలిగిన వెన్నెల పులుగులు అవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. పెద్ద సంఖ్యలో అటువంటి పక్షులన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. వాటిని దర్శించమని భీమునికి ధర్మరాజు గారు చెబుతూ ఉన్నారు. హరితారుణ వర్ణానాం షాద్వలానాం సమీపతః సారసాః ప్రతిదృశ్యంతే శైల ప్రశ్రవణేష్వపి. అలాగే ఆకుపచ్చ వన్నెతో లేత ఎరుపు వన్నెతో చూడముచ్చటగా ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు ఇక్కడ కనబడుతున్నాయి. సెలయేళ్ల యందు బెగ్గుర పక్షులన్నీ కూడా మనోహరంగా అవి విహరిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా వదంతి మధురావాచః సర్వభూత మనోరమాః భృంగరాజోపచక్రాశ్చ లోపహృష్టా పతత్రిణః. గండు తుమ్మెదలు, ఉపచక్రములు, రాబందుల మొదలైనటువంటి పక్షులు సర్వప్రాణుల యొక్క హృదయాన్ని ఆకట్టుకునే విధంగా వాటి కూతలను కూస్తూ ఉన్నాయి. చతుర్విషాణాః పద్మాభాః కుంజరాః సకరైణవః ఏతే వైడూర్యవర్ణాభం శోభయంతి మహత్సరః. అనేక ఏనుగులు ఉన్నాయి. కొన్ని ఏనుగులకి 4 దంతాలు కనబడుతున్నాయి. పద్మములాగా సుందరమైనటువంటి ఆడ ఏనుగులతో అవన్నీ కూడా మహాగజాలు అవన్నీ కూడా విహరిస్తూ ఉన్నాయి. విహరించే సందర్భంలో వైడూర్యంలాగా శుద్ధమైనటువంటి జలాన్ని కలిగిన ఈ సరస్సులో అవన్నీ కూడా అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఏనుగు తను విహరించే సందర్భంలో మొత్తం చెల్లాచెదురు చేసి పడేస్తుంది. ఆ విధంగా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. బహుతాల సముచ్ఛేదాః శైలశృంగ పరిచ్యుతాః నానా ప్రస్రవణేభ్యశ్చ వారిదారాః పతంతి చ. పర్వత శిఖరం నుండి జాలువారేటువంటి జలధారలు అవన్నీ కూడా అనేక చెట్లపైన పడి అవన్నీ కూడా ఆ చెట్ల యొక్క ఔషధి గుణంతో ఇక్కడ జలపాతాలుగా ప్రవహిస్తున్నాయి. ఇదంతా కూడా ఔషధ జలమయ్యా. భాస్కర ప్రభా భీమ శారదాభ్ర ఘనోపమాః శోభయంతి మహాశైలం నానా రజత ధాతవః. ఇక్కడ అనేక ధాతువులు ఉన్నాయి. ధాతువులపైన పడినటువంటి సూర్యకిరణం అది విచిత్రమైనటువంటి శోభతో, అనగా ఆ ధాతువుల యొక్క శోభ, దానితో కలిసినటువంటి సూర్యుని కిరణాలు ఇవన్నీ కూడా శరత్కాలంలో ఉండేటువంటి మేఘాల వలె అందమైనటువంటి కాంతితో కలిగి ఈ కొండల్లో అనేక రంగు రాళ్ళు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక ఏకాన్వయంతో కూడినటువంటి మరొక 3 శ్లోకాలు. క్వచిదంజన వర్ణాభాః క్వచిత్ కాంచన సన్నిభాః ధాతవో హరితాలస్య క్వచిదింగులికస్య చ మనశ్శిలాగుహాశ్చైవ సంధ్యాభ్ర నికరోపమాః శశలోహిత వర్ణాభాః క్వచిద్ గైరిక ధాతవః సితాసితాభ్ర ప్రతిమాః బాలసూర్య సమప్రభాః ఏతే బహువిధాశైలం శోభయంతి మహాప్రభాః. ఈ కొండల్లో ఉండేటువంటి రాళ్ళు ఏ రంగులో కనబడుతున్నాయంటే, కొన్ని రాళ్ళు కాటుక రంగుతో, ఇంకొన్ని రాళ్ళు బంగారు ఛాయతో, కొన్ని హరిదళము, ఇంకొన్ని ఇంగులీక వన్నెలతో, ఇంకొన్ని మణిశిలల యొక్క గుహలు, సంధ్యాకాలంలో మేఘముల పైన ఉండేటువంటి ఎర్రటి రంగు, కొన్ని కుందేలు యొక్క రంగు, కొన్ని ఎర్రని వర్ణము, నలుపు తెలుపుల యొక్క కలయిక అటువంటి రంగు, బాలసూర్యుని వంటి కాంతి ఇంకొన్నిటికి, ఈ విధంగా అనేక మనోహరమైనటువంటి కాంతితో ఆ అనేక రంగుల రాళ్లతో ఈ పర్వతం శోభిస్తూ ఉంది. గంధర్వా సహ కాంతాభిః యథోక్తం వృషపర్వణ దృశ్యంతే శైలశృంగేషు పార్థ కిం పురుషైః సహ. పూర్వం వృషపర్వ మహర్షి గారు చెప్పిన విధంగానే గంధర్వులు, కింపురుషులు వారి వారి పత్నులతో ఈ కొండల యొక్క శిఖరంలో వారు విహరిస్తూ ఉన్నారు. వారు విహరించే సందర్భంలో గీతానాం సమతాళానాం తథా సామ్నాం చ నిస్వనః శ్రూయతే బహుధా భీమ సర్వభూత మనోహరః. వారు ఏ విధంగా అయితే తాళాన్ని అనగా నాట్యం చేస్తున్నారో దానికి సమమైనటువంటి నాదం కూడా వినబడుతుంది. సమతాళము గల పాటలు అంటే పాటలకి తాళం కూడా సరిగ్గా ఉండాలి. అదేవిధంగా సమతాళం కలిగిన పాటలు వినబడుతున్నాయి. సామగానముల యొక్క నాదం కూడా వినబడుతుంది. ఎవరో ఋషులు అలాగే సిద్ధులు సాధ్యులు వారు ఇక్కడ ఉంటూ సామగానాన్ని వారు కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి సర్వభూత మనోహరమైనటువంటి నాదం మనకు వినబడుతున్నదయ్యా. మహాగంగా ముదీక్షస్వ పుణ్యాం దేవనదీం శుభాం కలహంస గణైర్జుష్టాం ఋషి కిన్నర సేవితాం. అదిగోదిగో చూడు, మహాగంగా పరమ పుణ్యమైనటువంటి నది, పవిత్రమైనటువంటి కలహంసల యొక్క గుంపులతో, ఋషులతో, కిన్నరులతో అది శోభిస్తూ ఉన్నది. ధాతుభిశ్చ సరిద్భిశ్చ కిన్నరైర్మృగపక్షిభిః గంధర్వైరప్సరోభిశ్చ
కాననైశ్చ మనోరమైః వ్యాలైశ్చ వివిధాకారైః శతశీర్షైః సమంతతః ఉపేతం పశ్య కౌంతేయ శైలరాజమరిందమ. ఈ గంధమాదన పర్వతంలో కొన్ని ధాతువులు అనగా కొన్ని కొండరాళ్ళు ఉన్నాయి. నదులు, కిన్నరులు, మృగాలు, పక్షులు, గంధర్వులు, అప్సరసలు చూడముచ్చటగా ఇవన్నీ కూడా వేరే వేరే ఆకారాన్ని పొందినటువంటి అనేక జీవులు కనబడుతున్నది. అలాగే కొన్ని సర్పాలు తిరుగుతున్నాయి. ఆ సర్పాలన్నీ కూడా 100 తలలు కలిగినటువంటి ఆ సర్పాలు ఇక్కడ కనబడుతున్నాయి. వాటిని దర్శించమని చెబుతున్నారు. ఈ విధంగా చెబుతూ వైశంపాయన మహర్షి గారు తే ప్రీతమనస శూరాః ప్రాప్త గతిమనుత్తమాం నాతృప్యన్ పర్వతేంద్రస్య దర్శనేన పరంతపాః. ఆ శూరులు అలాగే శత్రు సంహారాన్ని చేసేటువంటి స్వభావం కలిగిన పాండవులందరూ కూడా ఎంతో ప్రీతియుక్తమైనటువంటి మనస్సు కలిగిన వారై ఆ పర్వతాన్ని ఎంత చూసినా కూడా వారికి తనివి తీరటం లేదు. అంత సుందరమైనటువంటి పర్వతాన్ని వారు దర్శిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఉపేతమథ మాల్యైశ్చ ఫలవద్భిశ్చ పాదపైః ఆర్ష్టిశేనస్య రాజర్షేః ఆశ్రమం దదృశుస్తదా. అనేక సుందర దృశ్యాలు, వాటితో కూడినటువంటి వృక్షాలు, ఇవన్నీ కూడా చూస్తూ వారు పూర్వం వృషపర్వ మహర్షి గారు చెప్పిన విధంగా ఆర్ష్టిశేన అనే ఒక ఋషి యొక్క ఆశ్రమాన్ని దర్శించారు. తతస్మే తిగ్మతపసం కృశం ధమని సంతతం పారగం సర్వధర్మాణం ఆర్ష్టిశేనముపాగమన్. తీవ్రమైనటువంటి తపస్సు చేసిన, అలాగే ఆ తపస్సులో మునిగి తమ శరీరంపైన ఎటువంటి వ్యామోహం లేక మొత్తంగా కూడా కృషించిన శరీరం కలిగిన, సర్వధర్మాలను కూడా పూర్తిగా ఆచరించినటువంటి ఆ ఆర్ష్టిశేన మహర్షిని వీరందరూ కూడా దర్శించారు అని చెబుతూ ఇక్కడికి 158వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 159వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు వైశంపాయనువాచ యుధిష్ఠిరస్తమాసాద్య తపసా దగ్ధకిల్బిషం అభ్యవాదయత ప్రీతః శిరసా నామకీర్తకిన్. యుధిష్ఠిరుడు అలాగే తన పరివారంతో వెళ్ళి వారికి నమస్కరించారు. నమస్కరించిన తర్వాత వారి మధ్య జరిగిన సంవాదం ఏమిటి అనే విషయాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుతూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాద పద్మముల యందు సమర్పణ చేద్దాం. అథ క్షమాప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.